గత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిన జనసేన ఈసారి మాత్రం ధీమాగా కనిపిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసిన తక్కువ స్థానాలే అయినా మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామంటున్నారు జన సైనికులు. పార్టీ పోటీ చేసిన అన్ని చోట్ల మిత్రపక్షాలు సంపూర్ణంగా సహకరించడంతో వారిలో పూర్తి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అదే కాక పెరిగిన పోలింగ్ శాతం కూడా తమకు ప్లస్ అవుతుందంటున్నారు. జన సైనికులు ధీమా ఎలా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ విజయ అవకాశాలపై వినిపిస్తున్న టాక్ ఏంటి? అత్యధిక స్థానాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న జన సైనికులు ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 లోక్సభ స్థానాల్లోనూ గెలుపు సాధ్యమని జనసేన అంచనా వేసుకుంటుంది. 21 అసెంబ్లీ స్థానాల్లో 18 చోట్ల గెలుపు తథ్యమని, 3 చోట్ల గట్టి పోటీ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పోలింగ్ పూర్తయ్యాక పరిస్థితుల్ని విశ్లేషించి క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా పార్టీ వర్గాలు తమ అంచనాలు వెల్లడిస్తున్నాయి. పోలింగ్ శాతం పెరగడంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందంటున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ రోజున వైసీపీ కార్యకర్తలు తమకు నగదు అందలేదని ఆ పార్టీ నేతల్ని నిలదీయడం, ఆ పార్టీ ముఖ్య నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ముఖం చాటేయడంతో వైసీపీ పరాజయం ముందే ఫిక్స్ అయిందని, తమ అధినేత మెజారిటీ ఎంత అనేది తేలాలంటున్నారు జన సైనికులు. మొత్తం మీద భారీ మెజారిటీ వస్తుందనే ధీమాతో పార్టీ శ్రేణులు కనిపిస్తున్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బరిలో నిలిచిన తెనాలిలోనూ ఆయన మెజారిటీ లెక్కలు వినిపిస్తున్నాయి. అక్కడ పోలింగ్ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వ్యవహరించిన తీరు సంచలనమైంది. ఆయన పోలింగ్ కేంద్రంలో ఓటర్ను కొట్టడంతో నియోజకవర్గంలో వైసీపీకి మరింత ప్రతికూల పరిస్థితి ఏర్పడిందంటున్నారు. జనసేన పోటీ చేసిన మరో కీలక నియోజకవర్గం భీమవరం. భీమవరం నియోజకవర్గంలో మొదట జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ టీడీపీలో 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్ పులపర్తి రామాంజనేయులు జనసేన అభ్యర్థి అయ్యారు. మొదట జనసేన పార్టీ నేతలు కొంత వ్యతిరేకించినప్పటికీ సౌమ్యుడిగా పేరున్న అంజిబాబుకు అందరూ సహకరించారు. నియోజకవర్గంలో అందరూ సమన్వయంతో పనిచేశారు. ఇక టీడీపీలో ఉన్న క్యాడర్ సైతం జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేయడం కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. నరసాపురం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో జనసేన పార్టీ 2వ స్థానానికి పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రస్థాయిలో కృషి చేశారు జనసేన పార్టీ నాయకులు. నరసాపురం నియోజకవర్గం జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయినా కూడా అక్కడ మత్స్యకార కుటుంబానికి చెందిన బొమ్మిడి నాయకర్కు జనసేన పార్టీ అధినేత 2వసారి అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గంలో 84.36% ఓటింగ్ జరగడంతో గెలుపుపై జనసేన పార్టీ నమ్మకం పెట్టుకుంది. అదీ కాక పొత్తు తమకు ప్లస్ అవుతుందంటున్నారు జన సైనికులు. పాలకొండ, పోలవరం వంటి ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో జనసేన పోటీకి దిగింది. తొలుత అక్కడ గట్టి పోటీ కనిపించినా చివరకు 2 స్థానాల్లోనూ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందంటున్నారు. రాజోలులో జనసేనకు ఏకపక్షంగా మద్దతు లభించిందని తెలుస్తోంది. పి గన్నవరం, రాజానగరం నియోజకవర్గాలలో తొలుత గట్టి పోటీ ఉంటుందని భావించినా చివరకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలలో జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలుస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నెల్లిమర్లలో తొలుత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా క్రమేణా అభ్యర్థి మాధవి టీడీపీ శ్రేణులతో కలిసి పనిచేయడం, ఆ పార్టీ ఇన్ఛార్జి పూర్తి స్థాయిలో సహకరించడం కలిసొచ్చిందంటున్నారు. పి గన్నవరం, రైల్వే కోడూరు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదురైనా కొద్ది మెజారిటీతోనైనా బయటపడతామనే ధీమాతో పార్టీ వర్గాలు ఉన్నాయి. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బాలశౌరికి పూర్తి అనుకూల పరిస్థితులున్నాయని అంచనా వేస్తున్నారు. సౌమ్యుడిగా పేరున్న సిట్టింగ్ ఎంపీ బాలశౌరి
గత 5 ఏళ్లు నియోజకవర్గానికి చేసిన సేవలు తిరిగి పట్టం కడతాయంటున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రాజకీయాలకు కొత్త అవ్వడం, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయన్ని పట్టించుకోకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తాయంటున్నారు. కాకినాడ లోక్సభ స్థానంలో కొంతమేర క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసిందే. కాకినాడ గ్రామీణ, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలవడం, పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేయడం ఇక్కడ లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కి కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. సామాజిక వర్గంతో పాటు టీడీపీ, బీజేపీలతో పొత్తు ఈ లోక్సభ నియోజకవర్గంలో జనసేనకు సానుకూలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.